నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా గురుస్వాములు సంజీవన్న, అవంచ సుధాకరు, నవాజ్ రెడ్డి అన్న, చందు, అదేవిధంగా ఇక్కడ ఉన్న బాలరెడ్డి అన్న, మరి పెద్దలు ఇక్కడ గుడిలో గురుస్వాములు, గ్రామ పెద్దలు, అదేవిధంగా మా శ్రేయోభిలాషులు మిత్రులు శంకరప్పన్న, మాణిక్యప్రభన్న, దయ, ప్రతి ఒక్కరి సాగర్ గారికి, గంగాధర్ అన్న, అవంచ సుధాకరు పేరు పేరున, అదేవిధంగా ఈరోజు పటాన్చెరు అయ్యప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగింది. గతంలో నిర్వహించినాము, మరి ఈరోజు నిర్వహించినాము. ఈ శ్రావణ మాసం తొలి ఆదివారం, మంచి పవిత్రమైన మాసంలో అందరి మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ అదేవిధంగా మన జిల్లాలో మన కాన్స్టిట్యుయెన్సీలు మన డివిజన్లో భారీ వర్షాలు పడి రైతులు, విద్యార్థులు, యువకులు, అదేవిధంగా మహిళలు ప్రతి ఒక్కరూ వర్షాలు పడి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మేము గతంలో ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క ఏదైతే మహా అన్నదాన కార్యక్రమం ఊరేగింపు నిర్వహిస్తామో అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సామూహికంగా అన్నీ మేమే సమకూర్చడం జరిగింది. ఇక్కడ పటాన్చెరు అయ్యప్ప దేవాలయ కమిటీ తరఫున ఈరోజు అన్నదాన ప్రభు వచ్చి మా మిత్రుడు, మా అన్న పెద్దలు మాజీ సర్పంచ్ శంకరప్పన గారు నిర్వహించినారు అన్నప్రసాద కార్యక్రమం. మిగతా కార్యక్రమం అంతా సంజీవన్న, నేను కలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మరి ముఖ్య అతిథులుగా మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి గారు వచ్చినారు. అదేవిధంగా మరి ఎక్స్ కార్పొరేటరు మరి సపనదేవ్ గారు, ప్రకాష్ రావు గారు, చాలా పెద్ద ఈ గ్రామ పెద్దలు, ఈ ప్రాంత పెద్దలు వచ్చి మరి మహిళా సోదరు మనం చూస్తూ ఉన్నారు. మీరు అందరూ ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో, ఈ పూజా కార్యక్రమంలో చిన్నపిల్లలు అందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో అన్యోన్యంగా, అంటే మరి రాబోయే కాలంలో ఇంకా వాళ్ళ సంసారాలు వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ ఆ సత్యదేవుని పూజ చేయడం జరిగింది. అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క కరుణకటాక్షాలు మా అందరిపైన ఉండాలి, వాళ్ళందరూ బాగుండాలి. వచ్చే సంవత్సరం ఇంతకన్నా భారీగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. సహకరించిన వారు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరించుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు అయ్యప్ప టెంపుల్లో సామూహిక రమా సత్యనారాయణ వ్రతం జరిపించడం జరిగింది. అది ఈ ప్రాంతము, మన ఊరు, మన వాడ, మన దేశము, రైతులు అందరు చల్లగా ఉండాలని, వర్షాలు పడాలని ఈ సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపించడం జరిగింది. అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సత్యనారాయణ వ్రతము ప్రతి సంవత్సరము ఇలాగే ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా పెద్ద ఎత్తున జరిపించాలని అందరూ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం. అన్నగారు మీరు స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈరోజు అయ్యప్ప స్వామి సన్నిధి లోపల సామూహిక రమా సంజీవ సత్యనారాయణ వ్రతము చేసుకోవడం జరిగింది. ఇది రెండోసారి ఈ అయ్యప్ప దేవాలయంలో చేస్తున్నాము. ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఎవరికైతే ఇళ్లలో అందుబాటుగా లేకుండా ఉన్నదో వాళ్ళు ఈరోజు ఇక్కడ ఎంతో పుణ్యఫలంతో ఈ యొక్క వ్రతం చేసుకున్నారు. వారికి ఆ అయ్యప్ప స్వామి మరియు సత్యదేవుడు కూడా వరాలు కల్పించి విద్యార్థులకు విద్యాబుద్ధులు, మంచి పాడి పంటలు పండి వ్యవసాయదారులు, అలాగే మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు కూడా ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆ యొక్క అయ్యప్ప స్వామిని మరియు సత్యదేవుని వేడుకొచ్చున్నాము. ఓం శ్రీ సత్యదేవాయ నమః. స్వామి. ఈరోజు పటాన్చెరు అయ్యప్ప దేవాలయంలో హరిహరుని సన్నిధానంలో ఈరోజు అద్భుతంగా సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చేసుకోవాలని మనసున్నా చేసుకోలేని వాళ్ళు ఉంటారు, బీదా బిక్కి వాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. వారు కూడా ఈరోజు ఆ సత్యనారాయణ స్వామి ఆ అనుగ్రహం పొందడానికి ఈరోజు గుడిలో రావడం జరిగింది. అందరికీ సాధ్యం కాదు, కొంతమందికి సాధ్యమవుతుంది. ఎంతోమంది చేసుకోవాలన్న పూజలో పాల్గొనలేకపోతారు. కానీ అటువంటి భాగ్యాన్ని ఈరోజు అయ్యప్ప దేవాలయంలో మరియు నర్రభిక్షపతి గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు
మరి గురుస్వాములు మరి సంజీవ్ రెడ్డి గారు గౌరవనీయులు వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అన్నవరాన్ని తలపించే విధంగా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం జరిగింది. సామూహికంగా 50 జంటలు దంపతులు వారి యొక్క పుణ్యఫలాన్ని ఈరోజు పొందారు. అదేవిధంగా ఆ పుణ్యఫలం విన్నవారికి, చూసిన వారికి, శ్రవణం విన్నవారికి సూతముని ఆశ్రమంలో జరిగిన ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఈరోజు కొనసాగుతూ ఈరోజు యుగాల నుంచి ఫలాలను అందిస్తున్నటువంటి గొప్ప రథం. ఏదైతే ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు, ఈరోజు 5 కథలు ఏ విధంగా చెప్పారు, కళావతి కథ, ఆ కథలు అంటే ఆ కథలు విన్న వారికి అందరూ కూడా 5 కథలు విన్న వారికి ఈరోజు అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యాలతో వాళ్ళు ఉంటారని ఈ అయ్యప్ప దేవాలయంలో ఈరోజు ఇదే విధంగా ఇది 2వ సంవత్సరం ఇంకా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని మేము భక్తితో కోరుకుంటూ హరిహర సుతునికి మేము ధన్యవాదాలు.